హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమ నరసింహోऽఖిలాజ్ఞానమతధ్వాन्तదివాకర జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యారసుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణాయ పరిపూర్ణగుణర్ణవాయ విశ్వోదరస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణాయ వితతాయ నమో నమస్తే నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవగ్నమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. భీష్మాచార్యుల వారు చాలా అద్భుతంగా ఆలోచిస్తూ ఉన్నారు. కౌరవుల పాండవుల విద్యాభ్యాసం ఎలా జరగాలి, వారిలో వినయం ఎలా పెరగాలి, వినయం పెరిగేందుకు ఏం చేయాలి, వినయం పెరగాలంటే అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం ఎవరి దగ్గర చేయాలి, ఎవరి దగ్గర అధ్యయనం చేస్తే మనిషిలో వినయం నిండుకుంటుంది. ఎంత విద్యావంతుడైనా వినయం లేకపోతే విద్య వల్ల ప్రయోజనం ఏంటి? అసలు ప్రయోజనం లేదు. విద్యా వినయేన శోభతే అని అన్నారు. విద్య వినయంతో శోభిస్తుందే తప్ప అహంకారంతో వినయం శోభించదు. విద్యకు వినయమే అలంకారం, విద్యకు వినయమే భూషణం, అంతే తప్ప అహంకారం కాదు. కనుక భీష్మాచార్యుల వారు చాలా చక్కగా ఆలోచించారు. ఎవరి దగ్గరికి పంపితే వారిలో వినయం మరింత అద్భుతమవుతుంది, వారిలోని వినయం రాణిస్తుంది. దాన్ని ఆలోచించారు భీష్మాచార్యుల వారు. వైశంపాయనుల వారు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. విశేషార్థీ తతో భీష్మ పౌత్రాణం వినయేప్సయ. తన పౌత్రులు పాండవులు కౌరవులు వారిలో వినయం అధికమవ్వాలి. వినయం అధికమవ్వాలంటే ఎలాంటి గురువు ఉండాలి అంటే, ఆ గురువుని చూస్తే నేనేమీ కాను అని తనకు అనిపించాలి. ఓ, నాకు కూడా తనలాగే వస్తూ ఉంది, తనలాగే నేను కూడా ఆలోచించగలుగుతూ ఉన్నాను అని మాకనిపిస్తే, విద్యార్థులకు అనిపిస్తే, లేదా నాకు తెలిసినంత కూడా తనకు తెలియదు అని విద్యార్థులకు అనిపిస్తే దానివల్ల వినయం పెరుగుతుందా? లేదు. చూడండి, ఎలాంటి గురువుని ఎన్నుకోవాలి అని భీష్మాచార్యుల వారు ఎంత చక్కగా పాండవులకు కౌరవులకు గురువుగా కల్పిస్తూ ఉన్నారో మనం ఆలోచించాలి. మన విద్యార్థులను, మన కొడుకుల్ని విద్యాభ్యాసానికి పంపుతాం. ఎవరి దగ్గరికి పంపాలి, ఎవరిని గురువుగా ఎన్నుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకుంటూ ఉన్నప్పుడు మాలో వినయం పరిశోభిస్తుందో, వినయం సంపన్నమవుతుందో అలాంటి గురువులను వెతికి వెళ్ళాలి. మన సౌభాగ్యం కదండి. మా గురువులున్నారు, పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు. వారి ప్రవచనాలను వింటూ ఉంటే, లేక వారి పాఠాలను వింటూ ఉంటే
ఇలా చెప్పడం నా వల్ల కూడా సాధ్యమవుతుంది అని ఎవరికైనా అనిపిస్తుందా? అనిపించదే. ఎందుకంటే వారి ఆ విద్య యొక్క స్థానం, ఆ విద్య యొక్క స్థాయి ఏదైతే ఉందో అత్యున్నతమైన స్థాయి అది. అసలు కలలో కూడా ఆలోచించలేం. కలలో కూడా అలా చెప్పడం, ఆలోచించడం సాధ్యం కాదు. అలాంటి ఉన్నతమైన స్థాయిలో వారున్నారు. వారి ప్రవచనాలను, వారి దగ్గర పాఠాలను మనం వింటూ ఉంటే, ఓ ఏమప్పా అది అత్యద్భుతమైన విద్య, అలాంటి విద్య నాకు లేదే. మనిషికి అహంకారం కలగదు. ఉన్న అహంకారం కాస్త ఊడిపోతుంది. కనుక అత్యంత విద్యావంతులైన వారి దగ్గరికి మనం విద్యను నేర్చుకోవడానికి వెళ్ళాలట. అలాంటి మహానుభావుల్ని మనం చూడాలి. అలా భీష్మాచార్యుల వారు అలా తన పౌత్రులకు అలాంటి వినయం ఆపాదించాలి, అలాంటి వినయం వారికి రావాలి, ఎవరి దగ్గరికి వారిని పంపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. నాల్పధీర్ నా మహాభాగ తథా నానస్త్ర కోవిద నాదేవ సత్వో వినయేత్ కురూనస్త్రే మహాబలాన్ ఇది సంచింత్య గంగేయస్తదా భరత సత్తమ. ఎవరైతే దేవతా స్వభావం కలవారో, ఎవరైతే అస్త్రాన్ని చాలా అత్యద్భుతంగా సంపాదించుకున్నారో అస్త్రజ్ఞానాన్ని, అలాంటి మహానుభావుని దగ్గరికి వీరిని పంపాలి శిష్యులుగా. ఎవరు వారు అని ఆలోచిస్తూ ఉండగా వేద విజ్ఞాని అయిన ద్రోణాచార్యుల వారు తన మనసులో మెదిలారు. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ద్రోణాచార్యుల వారు ఎలా పాండవులకు కౌరవులకు కనిపించారు, ఎలా గురువయ్యారు అనే విషయాన్ని మనం నిన్న విన్నాం. ఆ తరువాత వైశంపాయనుల వారు మళ్ళీ చెబుతూ ఉన్నారు. వైశంపాయనుల వారు చెప్పే గాథలో ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారికి తమ గాథను చెబుతూ ఉన్నారు. ఎలా నేను గంగాద్వారం నుండి హస్తినావతికి రాగలిగాను, అక్కడి నుంచి ఇక్కడికి నేనెందుకని వచ్చాను అని తన గాథను ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారికి చెబుతూ ఉన్నారు. నాకు ధనం కావాలి, నా కొడుకుకు పాలు కావాలి, అందుకోసం ఆవు కావాలి. ఎవరికి యాచించాలి, ఎవరిని యాచించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించి ఎవరి దగ్గరికి వెళితే యాచన వల్ల పాపం కలగదో అలాంటి వారి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించి పరశురామదేవుల వారి దగ్గరికి వెళితే, నా దగ్గర ఉన్నది విద్య తప్ప, నీకు ఇవ్వాల్సింది విద్య తప్ప మరొకటి లేదు అన్న తరువాత, సరే ఏతద్వసు వసూనాంభి సర్వేషాం విప్రసత్తమ. ద్రోణాచార్యుల వారంటారు, ఏతద్వసు వసూనాం, ఇదే నిజమైన ధనం, విద్య కన్నా అధికమైన ధనం మరేది ప్రపంచంలో లేదు. సా విద్యా యా విముక్తరే సా విద్యా తన్మతిర్యయ విద్యాధనం సర్వధన ప్రధానం అన్నారు. కనుక విద్య కన్నా అధికమైన ధనం మరొకటి లేదు. కనుక ఆ విద్యనే నేను నేర్చుకుంటాను, ఆ విద్యనే నాకు ఉపదేశించాలి అని నేను ప్రార్థించగా పరశురామదేవుల వారు ఆ విద్యను నాకు ఉపదేశించారు. అక్కడ నా పని జరగలేదు. సరే, పని జరగలేదు, ఇంటి ముఖం పట్టానా? లేదు. ఎందుకంటే నేను సంసారిని, నాకు కొడుకున్నాడు, ఆ కొడుకు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకోసం? పాలు త్రాగాలి, పాలు కావాలి, పాల కోసం తను ఏడుస్తూ ఉన్నాడు. అదేమి ఇవ్వరాని వస్తువు కాదు, నిషిద్ధమైన పదార్థం కాదు. కనుక దాన్ని కొడుకుకి ఇవ్వాలి, పుత్రుణ్ణి పోషించాలి. పోషణం పుత్రముఖ్యానాం విష్ణోః పూజేతి చింతయేత్ అని మనకు చెబుతుంది శాస్త్రం. కనుక ఎలాగైనా పుత్రుణ్ణి పోషించాలి. పుత్రుణ్ణి పోషించడం కోసం ఆవు కావాలి, అది కూడా ఒక భగవంతుని ఆరాధనే కదా. కనుక ఇక పైన ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి? భగవంతుని దగ్గరికి వెళ్ళాను, పని జరగలేదు. చూడండి, అంత మాత్రాన భగవంతుని పైన విశ్వాసం కోల్పోయారా ద్రోణాచార్యుల వారు? అరే, పరశురామదేవుల వారి దగ్గరికి వెళితే కూడా ఒక్క ఆవు దొరకలేదు ద్రోణాచార్యుల వారికి. ఆలోచించాలి మనం. నేను పవమాన హోమం చేశాను, అయినా నా పాపాలు తొలగలేదు. నేను అలాంటి హోమం చేశాను, నా కార్యసిద్ధి నాకు జరగలేదు. కనుక అవన్నీ అబద్ధం అని తీర్మానించుకుంటాం మనం. ద్రోణాచార్యుల వారు అలా తీర్మానించుకున్నారా? పరశురామదేవుల వారి దగ్గరికి వెళితే కూడా ఒక్క ఆవు దొరకలేదు ద్రోణాచార్యుల వారికి. ఎంత ఆశ్చర్యమనిపిస్తుంది కదండి.
భగవంతునికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలి. ఇప్పుడు ఆవునిస్తే తను సుఖంగా ఉంటాడు. పాండవులకు ద్రోణాచార్యులకు విద్యను నేర్పగలడా తను? లేదు. ఎందుకని? తనలో విద్య లేదు. పాండవులకు నేర్పేంత అస్త్రజ్ఞత్వం కావాలి కదా. పాండవులకు నేర్పేంత అస్త్రజ్ఞానం ద్రోణాచార్యుల వారి దగ్గర ఉందా? తను బ్రాహ్మణుడు, శిలోంఛ వృత్తిని అవలంబించిన బ్రాహ్మణుడు. తను విల్లంబులను చేతపట్టిన బ్రాహ్మణుడు కాదు. అలాంటి బ్రాహ్మణుడు, అలాంటి ద్రోణాచార్యుల వారు పాండవులకు గురువులవ్వాలి, పాండవులకు విలువిద్యను నేర్పాలి, అర్జునునికి విలువిద్యను నేర్పాలి. అది తన నుదుటి రాత, ద్రోణాచార్యుల వారి నుదుటి రాత. ఇప్పుడేమవుతుందో ఆలోచించే. ఆవునిచ్చారు పరశురామదేవుల వారు. తనకు ఇవ్వడం సాధ్యం కాదని కాదు, అసాధ్యమని కాదు. రాముడే పరశురాముడు, పరశురాముడే రాముడు. ఏ రాముడు దుర్వాసునికి ఈ క్షణంలో నాకన్నం కావాలని అడిగితే తన మాట ఇంకా పూర్తి కాలేదు, అంతలోనే అద్భుతమైన పాయసాన్ని దుర్వాసుల వారికి అందించారు రాముడు. తనే పరశురాముడు. అభేదము భగవంతుని అవతారాలలో. అలాంటి పరశురామునికి ఒక ఆవునివ్వడం అసాధ్యమా? కాదే. కానీ ఇప్పుడు ఇవ్వాలా? ఇప్పుడు ఆవునిస్తే ఏమవుతుంది? తనకు అస్త్రజ్ఞానం కలగదు. అస్త్రజ్ఞానం కలగకపోతే పాండవులకు తను గురువు కాలేదు, అర్జునునికి తను గురువు కాలేడు. కనుక ఇదంతా జరగాలి, జరగాల్సిన పనులంతా జరగాలి. ద్రోణాచార్యుల వారు పుట్టిందెందుకు? అవతారం అయ్యిందెందుకు? బృహస్పతి ఆచార్యుల వారు కదా ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు అవతారం అయ్యిందెందుకు? భగవంతుణ్ణి సేవించడానికి. ఏ విధంగా? ఇదే విధంగా ఈ యుద్ధానికి తను సహకారి అవ్వాలి, తన సేవ అలా జరగాలి. ఆ సేవ జరగాలంటే నేను ఆవునిస్తే ఎలా జరుగుతుంది ఆ సేవ? ద్రోణాచార్యుల వారు ఇంత ఆలోచించలేదు, భగవంతుడు ఆలోచించాడు. భగవంతుడు ఆలోచించాడు, ఆవునివ్వలేదు. అది భగవంతుని సంకల్పమే. అది తన సంకల్పానికి అనుగుణంగానే తన ఆవివ్వలేదే తప్ప ఇవ్వడం అసాధ్యమని కాదు, తన దగ్గర ఏమీ లేదని కాదు. భగవంతుని దగ్గరే ఏమీ లేదని చెబితే ఇక మాకేం దొరుకుతుంది అసలు? ఈశావాస్యమిదం సర్వం, సర్వం ప్రపంచము తన అధీనం. అలాంటప్పుడు ఒక్క ఆవునివ్వడం తనకు సాధ్యపడలేదా? కానీ ద్రోణాచార్యుల్ని ఇలా తీర్చిదిద్దాలి అని తను అనుకున్నాడు భగవంతుడు. కనుక ఆవు లేదని చెప్పాడు. సరే, విద్య నాకు కావాలి అన్నాడు. విద్యను నేర్పాడు. అత్యద్భుతమైన విలువిద్యను ద్రోణాచార్యుల వారు పరశురామదేవుల వారి దగ్గర నేర్చుకున్నారు. పాండవులకు గురువులవ్వాలి, భగవంతుని ఆ సంప్రదాయాగతమైన విద్యను నేర్చుకోవాలి, నేర్చుకున్నాడు. అయినా తనెందుకు వచ్చాను, నేనెందుకు వచ్చాను? ఆవు కోసం. ఆవు దొరికిందా? లేదు. విద్య దొరికింది, సరే. అసంతృప్తి కలగలేదు తనకు. బ్రాహ్మణుని జీవితం ఎలా ఉండాలో ద్రోణాచార్యుల వారు ఎంత అద్భుతంగా మనకు నేర్పుతారో. అసలు ద్రోణాచార్యుల వారిలోని లోపదోషాలను చూసేవారెందరో ఉన్నారండి. కానీ ఆ ద్రోణాచార్యుల వారి బ్రాహ్మణ్యం, ఆ ద్రోణాచార్యుల వారి పక్వత అర్థం చేసుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. తన పని జరగలేదు కదా, అసంతృప్తి చెందాడా? లేదు. ఇంకొకరి దగ్గరికి వెళదాం అనుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎంత పెద్ద ఆదర్శమో చూడండి. ఇది ఎంత గొప్ప ఆదర్శమో గమనించండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేహి అని ఎవరిని అడగాలి? దేహి అని ఎవరిని అడగాలి? ఇదొక ప్రశ్న, ఇదొక క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం మహాభారతంలో మనం గమనించినట్లయితే ఈ ఒకే ప్రశ్నకు ఎన్ని విధాలుగా మనకు సమాధానాలు మహాభారతంలో దొరుకుతాయి. ఈ ప్రశ్నను గమనించండి. ఎప్పుడెప్పుడైతే ఈ ప్రశ్న మన మనసులో మెదులుతుందో, మహాభారతాన్ని సమగ్రంగా గమనిస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్ని సమాధానాలు ఈ ప్రశ్నకు మనకు దొరుకుతాయి, ఎన్నెన్ని సమాధానాలు దొరుకుతాయి. ద్రోణాచార్యుల వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి యాచిస్తే అది యాచన అని అనిపించదో, దానివల్ల మాకు అధికమైన పాపం రాదో. యాచించడం వల్ల పాపం వస్తుంది, పాపం రాదని కాదు, కానీ అధికమైన పాపం రాకూడదు. కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆలోచించాడు. భగవంతుని దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, అక్కడ పని జరగలేదు. తరువాత తన మిత్రుడు, తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు.
ద్రోణాచార్యుల వారికి ఎవరా స్నేహితుడు? ద్రుపదరాజు. ద్రుపదరాజు, ద్రోణాచార్యుల వారు ఇరువురు కూడా భరద్వాజముని దగ్గర విలువిద్యను నేర్చుకుంటూ ఉన్నారు. వారి దగ్గర నేర్చుకున్నారు కనుక వారిరువురు మిత్రులు, వారిరువురు స్నేహితులు. స్నేహితుడు గుర్తుకొచ్చాడు, స్నేహితుని భాష గుర్తుకొచ్చింది, స్నేహితుని ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది. ఇద్దరూ చదువుతూ ఉండగా ద్రుపదుడు అన్నాడు, నాకు రాజ్యం దొరికితే రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానన్నాడు. అంత విచిత్రమైన స్నేహం వారిలో కుదిరిందప్పుడు, అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు. ఇక్కడ చాలా చక్కని మాటలున్నాయి, ఎంత అద్భుతమైన మాటలున్నాయో. స్నేహం ఎలా ఉంటుంది, స్నేహం ఎలా పెరుగుతుంది, స్నేహం ఎలా తరుగుతుంది, స్నేహంలో పెరుగుదల తరుగుదల ఏ కారణాలతో ఉంటుంది. ద్రుపదులు ఇంత అద్భుతంగా ఆ విషయాన్ని చెబుతారంటే చాలా అద్భుతంగా చెబుతారు. కనుక ఎవరిని స్నేహితులుగా ఎంచుకోవాలి, ఎవరిపైన స్నేహితుడు అనే భావన మాకు ఉండాలి. ఎంత అద్భుతంగా మహాభారతం మనకు చెబుతుంది, చాలా ఆనందమవుతుంది. కనుక ద్రోణాచార్యుల వారికి అప్పుడు అనిపించిందేది? ద్రోణాచార్యుల వారికి ద్రుపదుడు మెదిలాడు. తన దగ్గరికి వెళితే నా మిత్రుడు కదా, అర్ధరాజ్యాన్ని ఇస్తానని తను ప్రతిజ్ఞ చేశాడు కదా, నాకు రాజ్యం అవసరం లేదు, ఒక్క ఆవు చాలు నాకు. అది ఎందుకోసం? కొడుకు కోసం. కన్న తరువాత పోషించడం ధర్మం కదా, తను అధర్మం చేశాడా, తప్పు చేశాడా? ద్రోణాచార్యుల వారు తప్పు చేశారా? ఆవు కోసం వెళ్ళి ఆవు కోసం యాచించాలని అనుకుని తప్పు చేశారా? అవును తప్పు చేశారు అనేవాళ్ళు ఉన్నారు. కాదండి, తప్పు కాదు. అప్యకార్యశతం కర్త్వా భర్తవ్యా మనురబ్రవీత్. చేయరాని పని నిజమే, యాచించడం చేయాల్సిన పనా కాదు, చేయరాని పని. అయినా కూడా ఇలాంటి పనులను చేసి భార్యను పిల్లల్ని పోషించాలి. మనువు యొక్క సుభాషితం ఇది, మను చెప్పిన సందేశం ఇది, మనువు యొక్క ఆదేశం ఇది. గృహస్థుడు ఎందుకు కావాలి? నేను పోషించను విరక్తుడే కూర్చోవడానిక? సన్యాసం పుచ్చుకోవాలి వైరాగ్యం ఉంటే. వైరాగ్యం ఉంది, వివాహం చేసుకున్నాడు, కుదురుతుందా అసలు? లేదే. వైరాగ్యానికి వివాహానికి ఆమడంత దూరం, అసలు పొసగవు అవి రెండు. వైరాగ్యం ఉన్నవాళ్ళు వివాహం చేసుకోకూడదు. నా భార్యను నేను పోషించను, ఉన్న చోటే నేనుంటాను, అక్కడికే అన్నీ రావాలి అనుకునే వాళ్ళు ఎందుకని వివాహం చేసుకోవాలి? ఎందుకని పిల్లల్ని కనాలి? పిల్లల్ని కన్న తరువాత, వివాహం చేసుకున్న తరువాత వారిని పోషించడం కూడా ఒక ధర్మమే. భర్తవ్య మనురబ్రవీత్. శ్రీమదాచార్యుల వారు ఇతరే భాష్యంలో చెప్పారు, పోషణం పుత్రముఖ్యానాం విష్ణోః పూజ. అది భగవంతుని పూజ. అది కొడుకు పాలు కావాలని అడిగితే పాలు ఇవ్వలేని తండ్రి తండ్రి కాగలడా? తనేమి ఇవ్వగలడు? అసలు పాలివ్వలేని తండ్రి ఏమి ఇవ్వగలడు? తల్లి పాలివ్వాల్సిన వయసులో తల్లి పాలిచ్చింది, పోషించింది. ఎన్ని రోజుల వరకు పోషిస్తుంది? ఎన్ని రోజుల వరకు, ఎన్ని నెలల వరకు తను పాలనిస్తుంది? ఉన్నంత వరకు. ఆ తరువాత పోషించేదెవరు? తండ్రి కదండి. నిజమే, తల్లి చాలా గొప్పది. తల్లి గొప్పది కాదు అని నేను అనడం లేదు, తల్లి చాలా గొప్పది. తండ్రి యొక్క గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎన్ని పాట్లు పడ్డాడు ద్రోణాచార్యుల వారు, ఎన్ని అగచాట్లు వారికి, ఎన్ని అవమానాలు ఎదురయ్యాయి. ఎందుకోసం? పాల కోసం, ఆవు కోసం. మిత్రుని దగ్గరికి వెళితే, స్నేహితుని దగ్గరికి వెళితే ఇస్తానని చెప్పాడే, ఒక్క ఆవునివ్వలేడా? చాలా సంతోషంగా తనిస్తాడు, ప్రేమతో తనిస్తాడు, స్నేహంతో తనిస్తాడు. ఆ వస్తువు కావాలి. ఏ వస్తువునైనా దానం చేసేటప్పుడు స్నేహంతో, గౌరవంతో ఇవ్వాలట. దానం చేసేటప్పుడు భయంతో, ఔదాసీన్యంతో, ద్వేషంతో, అసూయతో, కోపంతో దానం చేయకూడదు. అలాంటి దానాన్ని పుచ్చుకున్న వారికి అనర్థం కలుగుతుంది. అది జీర్ణం కాదు అలాంటి దానం మనిషికి. సుప్రసన్న మనస్కులై దానం చేయాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? స్నేహితుని గురించి ఎంత అద్భుతంగా ద్రోణాచార్యుల వారు ఆలోచించారో గమనించండి. చాలా చక్కగా ఆలోచించారు. ఎవరలా దానం ఇస్తారు? ఎవరలా ఇవ్వగలరు?
ద్రోణాచార్యుల వారు ఆలోచించి చివరికి ద్రుపదరాజు దగ్గరికి వెళ్ళాడు. ప్రియం సఖాయం సుప్రీత జగామ ద్రుపదం ప్రతి. ఎలాంటి భావనతో తను వెళుతూ ఉన్నాడో గమనించండి. నాకైతే ఎంత ఆనందం కలుగుతూ ఉందంటే ఆ శ్లోకాలను వింటూ ద్రోణాచార్యుల వారు తన స్నేహితుని దగ్గరికి ఎలా వెళ్ళారు. ప్రియం సఖాయం, నాకు ప్రీత్యాస్పదుడైన స్నేహితుడు తను అని మనసులో భావించుకున్నాడు. సుప్రీత, చాలా సంతోషంతో, చాలా ఆనందంతో, ఎప్పుడెప్పుడా తనను చూస్తాను అనే భావనతో, అంత స్నేహంతో ద్రోణాచార్యుల వారు ద్రుపదుని దగ్గరికి వెళ్ళారు. ఇది అతని పరిస్థితి, ద్రోణాచార్యుల వారి పరిస్థితి. అంత స్నేహాన్ని మనసులో పెట్టుకుని ద్రోణాచార్యుల వారు ద్రుపదుని దగ్గరికి వెళ్ళారు. వెళితే ఏం జరిగింది? చాలా చక్కగా మహాభారతం చెబుతుంది. తతో ద్రుపదమాసాద్య భారద్వాజ ప్రతాపవాన్. భరద్వాజుని కొడుకు. ఇప్పుడు సామాన్యుడు కాదు, ఒకప్పుడు సామాన్యుడు, ఒకప్పుడు శిలోంచవృత్తిని అనుభవించిన వాడు. కానీ ఇప్పుడు ప్రతాపవంతుడు తను. పరశురామదేవుల వారి దగ్గర విలువిద్యను నేర్చుకున్న మహాపరాక్రమవంతుడై తను వెళ్ళాడు. ద్రుపదునికి కూడా అలాంటి పరాక్రమం లేదు. ఆ విశేషణాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రతాపవంతుడు తను. ప్రతాపవంతుడే ఎక్కడికి వెళ్ళారు. అబ్రవీత్ పార్థివం రాజన్ సఖాయం విద్ధి మామిహ. ద్రుపదుని దగ్గరికి వెళ్ళి, నేను నీ స్నేహితుణ్ణి గుర్తున్నానా అని ద్రోణాచార్యుల వారు అన్నారు. ద్రోణాచార్యుల వారి మాటను విన్న తరువాత అసలు ద్రుపదునికి ఎంత కోపం కలిగిందంటే క్రోధంతో రగిలిపోయాడు, క్రోధమూర్ఛితుడైపోయాడు. ఆహా, నువ్వెవరు, నేనెవర్ని? నేనా నీ మిత్రుణ్ణి? నీకు నేనా మిత్రుణ్ణి? ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు? ఎలాంటి పరిస్థితి నాది? నామృష్యతవచోస్య తత్. ఆ మాటనే సహించలేకపోయాడు ద్రుపదుడు. నీ స్నేహితుడు అని ద్రోణాచార్యుల వారంటే అంతే ప్రేమతో, స్నేహంతో తను మాట్లాడాలి కదా. సహించలేకపోయాడు అసలు. సక్రోధామర్ష జిహ్మభ్రూ కషాయీకృతలోచన ఐశ్వర్యమద సంపన్న. ఎందుకని అలా అంటున్నాడు? ఐశ్వర్యం ఉండడం తప్పు కాదు, కానీ ఐశ్వర్యం వల్ల మనిషిలో దుర్గుణాలు వస్తాయే. ఎంతటి దుర్గుణాలు వచ్చాయో చూడండి. ద్రుపదుడు చాలా గొప్పవాడు, మహానుభావుడు తను. అయినా కూడా ఐశ్వర్యం ఎవరినైనా మదోన్మత్తునిగా చేస్తుంది అనే విషయంలో ద్రుపదుడు మనకు దృష్టాంతమవుతాడు. ద్రుపదుడంతటి మహానుభావుడే ఐశ్వర్యానికి లొంగిపోయాడు, ఐశ్వర్య మదోన్మత్తుడైపోయాడంటే ఇక మాలాంటి వారు ఐశ్వర్యాన్ని ఎదుర్కోగలమా? కనుక ఐశ్వర్యాన్ని ఎంత కావాలో అంత ఉండాలి. అధికమైన ఐశ్వర్యాన్ని కోరుకోకూడదు. మనిషిని మదోన్మత్తునిగా చేస్తుంది, మనిషిలో క్రోధాన్ని పెంచుతుంది, మనసులో కోపాన్ని నింపుతుంది, మనసులోని స్నేహాన్ని చెరిపేస్తుంది. ఇక్కడే చెబుతారు, ఇక్కడే ద్రుపదుల వారు చెబుతారు, స్నేహాన్ని చెరిపేసే వస్తువు ఉందా? ఎరేజర్ ఉందా? పెన్సిల్తో మనం వ్రాస్తాం, దాన్ని ఎరేజ్ చేయవచ్చు. ఎరేజర్ ఉంది దానికి. అలాగే స్నేహాన్ని చెరిపేది వస్తువు ఏదైనా ఉందా? ఆ స్నేహానికి ఎరేజర్ ఏదైనా ఉందా? ద్రోణాచార్యుల వారు చెబుతారు. ఇక్కడ కూడా చెబుతూ ఉన్నారు, క్రోధం తనలో, కోపం తనలో. ఆ కోపమే ఆ స్నేహాన్ని చెరిపేసింది. చదువుకుంటూ ఉన్నప్పుడు వారిరువురి మధ్య ఎంత అపారమైన స్నేహం ఉందో, ఆ అపారమైన స్నేహాన్ని ఆ మదోన్మాదం, ఐశ్వర్యోన్మాదం ఆ స్నేహాన్ని చెరిపేసింది. ఆహా, నువ్వెవరు, నేనెవరు, నాకు నీకు సామ్యమా? ఒక్క ద్రోణాచార్యుల వారు ప్రతాపవంతులు, మహావిద్యావంతులు, ద్రుపదుని దగ్గరికి వచ్చి నేను నీ స్నేహితుణ్ణి అని చెప్పగా దాన్ని సహించలేకపోయాడు ద్రుపదుడు. అలాంటప్పుడు నేనే భగవంతుడు, నేనే విష్ణువు అంటే ఎవరికైనా సహనం కలుగుతుందా? సహనం ఉంటుందా? దేవతలకు సహించాల్సిన విషయమా అది? కాదు.
సహించలేకపోయాడు ద్రుపదుడు. అకృతేయం తవ ప్రజ్ఞ బ్రహ్మన్నాతి సమంజస యన్మాం ప్రవీతి ప్రసభం సఖాతేహమితి ద్విజ. అసలు చదువుకున్నావా నువ్వు? చదువుకున్నావా? జ్ఞానముందా అసలు? లౌక్యముందా అసలు? వివేకముందా అసలు? ఏం మాట్లాడుతూ ఉన్నావు? బుద్ధి లేనివానిగా మాట్లాడుతూ ఉన్నావే. అకృతేయం తవ ప్రజ్ఞ, నీలోని ప్రజ్ఞ లోపించిందా? జ్ఞానం లోపించిందా? ఏమంటూ ఉన్నావు నువ్వు అన్నాడు. బ్రహ్మన్ అతి సమంజస, బ్రాహ్మణుడివి కదా, మాట్లాడడం రాదా నీకు? ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావు? దీన్నే శ్రీమదాచార్యుల వారు ఈ విషయాన్నే చాలా చక్కగా చెబుతారు. ఒక సేవకుడు రాజు దగ్గరికి వెళ్ళి నేను రాజు అంటే రాజు సహిస్తాడా? అరే, ఒక మిత్రుడు, ఒక స్నేహితుడు తన పూర్వ స్నేహితుని దగ్గరికి వెళ్ళి నేను నీ స్నేహితుడంటేనే ద్రుపదుడు సహించలేకపోతూ ఉన్నాడు. అలాంటప్పుడు సేవకుడు నేను రాజునోని రాజు ముందంటే రాజు సహిస్తాడా? భగవంతుని దగ్గరికి వెళ్ళి నేనే నువ్వని భగవంతునికి చెబితే భగవంతుడు సహిస్తాడా దాన్ని? దానివల్ల మనకు మంచి జరుగుతుందా? అసలు మంచి జరగదు. భగవంతుడే, మేమే. భగవంతుడు సర్వజ్ఞుడు, మేము అజ్ఞానులము, పరమాజ్ఞానులము మనం. కనుక నీకు బుద్ధి లేదని చెబుతూ ఉన్నాడు. సఖాతేహమితి ద్విజ, నేను నీ మిత్రుడని అంటూ ఉన్నావే, ఇది నిజమా? ఇది సత్యమా? వాస్తవమా? అంగీకారహరమా? నహిరాజ్ఞాముదీర్ణానాం ఏవం భూతైర్నరైః క్వచిత్ సఖ్యం భవతి మందాత్మన్ శ్రేయాహీనైర్ధనచ్యుతై. ఏముంది నీ దగ్గర? ధనముందా? డబ్బుందా? ఏముంది నీ దగ్గర? ఐశ్వర్యముందా? నా ఐశ్వర్యమేంటో నీకు తెలుసా అసలు? త్రాగడానికి ఇంట్లో పాలు లేవు, అలాంటి దరిద్రుడివి నీవు. దరిద్రునికి శ్రీమంతునికి సఖ్యం కుదురుతుందా ఎక్కడైనా? ఇది ఆలోచించకుండా మిత్రుడు, స్నేహితుడు అని అంటూ ఉన్నావే, ఏం చెప్పాలి అసలు నీకు? ఎలా నీతో మాట్లాడాలి? ఎలా మాలో మైత్రి కలుగుతుంది అని ఆ మైత్రి గురించి చాలా చక్కగా ద్రుపదుడు చెప్పాడు. చాలా చక్కగా అంటే తప్పు తెలుసుకున్నాడు. స్నేహం గురించి చాలా తప్పుగా భావించాడు. స్నేహం గురించి తప్పుగా భావించి తప్పుగా తను మాట్లాడాడు. ఆ ద్రుపదుని మాటలను ద్రోణాచార్యుల వారు ఎలా స్వీకరించారు? ద్రోణాచార్యుల వారి కోపం కలిగిందా? లేక నాకు నీకు స్నేహం ఉందని ఒప్పించగలిగాడా? ఒప్పించలేకపోయాడా? తరువాత ఏం జరిగింది? వారిరువురి మధ్య సఖ్యం కుదిరిందా? లేక సఖ్యత లోపించిందా? ఆ సఖ్యత లోపం వల్ల ఎవరికి ఎలాంటి అనర్థం జరిగింది అనే విషయం చాలా అద్భుతంగా మహాభారతం మనకు బోధిస్తుంది. దాన్ని మళ్ళీ క్రమంగా తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామ